మీది బర్త్ టైం కరెక్ట్ ఉందా? కరెక్టే సార్. యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చా రికార్డ్ చేసి ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి? పర్వాలేదా? వద్దంటారా మళ్ళా? అంటే పర్లేదు సార్. అంటే పేర్లు అవి వస్తాయి సార్, పేరు లేకుండా పేరు మీరు చెప్పకండి, నేను అడగను. సరే సార్. ఆ, సో ఇప్పుడు మరి అంటే పేరు సరే రాదే సార్. మరి హారోస్కోప్ బర్త్ డీటెయిల్స్ వస్తాయిగా, అప్పుడెలా? హారోస్కోప్ కూడా కనబడతా ఉంటుంది కదా ఆన్లైన్లో, మరి ఆ, బెటర్ అంత వద్దు అంత కదా? డీటెయిల్ గా ఎవరు చూస్తారు సార్? అది హైడ్ పేరు చేసేయాలి అంటే కదా మామూలుగా బర్త్ చార్ట్. హారోస్కోప్ ఎవరికి పర్లేదు సార్, అది పర్లేదు. ఉండొచ్చా ఆన్లైన్లో? ఏంటి సార్? ఆన్లైన్లో ఉండొచ్చా హారోస్కోపు? అంటే బడ్జెట్ పర్లేదు సార్, అంత ఉండొచ్చు ఉండొచ్చు సార్. డేట్ ఆఫ్ బర్త్ కనబడతా ఉంటుంది మళ్ళా? ఉండొచ్చు సార్. ఓకే పర్లేదు సార్. ఓకే ఓకే. సో బర్త్ టైం అంతా కరెక్టేనా? ఎవరు చెప్పిల్లు కరెక్ట్ అని? అంటే నాకు తెలిసిన బర్త్ టైం సార్ కరెక్ట్ గా. అంటే మాకు పేరెంట్స్, మా తాతగారు వాళ్ళు చెప్పింది అంతే. ఓకే, సరే సరే. మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. ఓకే, సాఫ్ట్వేర్లో ఏంటిది మీరు? నేను టెస్టింగ్ అండి, పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అని. ఓకే ఓకే, ఆటోమేషన్ టెస్టింగ్ అట్లా. ఆటోమేషన్ కాదు, అదే ఇంచుమించు అలాంటిదండి, పెర్ఫార్మెన్స్ అంటే టెస్టింగ్. వెబ్సైట్ ఫాస్ట్గా లోడ్ అవుతుందా, స్లోగా లోడ్ అవుతుందా అనేది పర్ఫార్మెన్స్. రైట్ రైట్ ఓకే ఓకే ఓకే, అర్థమైపోయింది. రైట్. సరే చెప్పండి, ఏం కావాలైతే ఇప్పుడు? రైట్. అంటే ఇప్పుడు మన తత్కాల టైం వాయిస్ మీది బ్రేక్ అవుతుందండి, ఇంటర్నెట్ ఏమన్నా సమస్య? వాయిస్ వాయిస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. వాయిస్ బ్రేక్ అయింది, ఇప్పుడు మళ్ళీ బాగానే ఉంది చెప్పండి. సార్. అంటే పెన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సార్. అది ఎప్పుడు సెటిల్మెంట్ అవుతాం అన్నది క్లారిటీ రావట్లేదు. ఒక పక్కన ఈ ఏ హవా వచ్చేసింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా నాకు క్లూలెస్గా ఉన్నాను అనమాట. సో అసలు సరే, ఏం ఫస్ట్ ఎలా మీ ఫైనాన్షియల్ ప్రాబ్లంకి రీజన్ ఏంటిది? మీయేనా వారసత్వంగా వస్తున్న అప్పులు అవి? అంటే రెండు బదులే సార్. నేను 15 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను సార్ కెరియర్, ఆల్మోస్ట్ ఓకే 2009. ఓకే. నాకు పెద్ద గ్రోత్ ఏం లేదు మధ్యలో. కాదు కాదు, వెళ్ళాను మీకు సార్ అప్పులు ఎలా అయినాయని అడుగుతున్నా. స్ట్రైట్ ఆన్సర్, స్ట్రైట్ క్వశ్చన్. మీరు అప్పులంటే మీకోసం ఫాదర్. చేసుకున్నాయా లేదంటే మీ కాదు కాదు. పేరెంట్స్ ఇచ్చిన అప్పులా అవి అని అడిగేది. లేదు లేదు సార్. అంటే అప్పు ఆల్మోస్ట్ ఇప్పుడు నేను జస్ట్ ఒక నా ఫ్లాట్ ఈఎంఐది ఉండిపోయింది సార్. అదొకటి ఒక 50 lakhs వరకు. ఆ అది ఉంది పైన కదా, అయితే ప్లాట్ ఇంకేం అయితే లేదు. ఉంది కదా, దానికి అగనెస్ట్ గా కట్టుకుంటున్నాం మనం. అంతే సార్, అంతే సార్. అంతే అంతే, ఓకే, అర్థమైంది. సరే, అది ఇప్పుడు ఫైనాన్షియల్ గా గ్రోత్, కెరియర్ గ్రోత్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు? అంటే ఏ నా వల్ల స్టెబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి రైట్ రైట్ ఎట్లా కెరియర్ అలా ఉంటుంది అనేది. మౌల్డ్ చేసుకోవాలి. బిజినెస్ ఏమైనా చేసుకోవచ్చా, లేదు ఈ జాబ్లోనే అయినా, లేకపోతే అసలు మొత్తం కెరియర్ అనుకోండి సార్. కెరియర్ అండ్ ఫైనాన్స్ ఇప్పుడు దాకా నేను సేవ్ చేసింది అయితే జీరో. మధ్యలో నేను జీరో అంటే ఇప్పుడు ప్రాపర్టీ ఉంది కదా, ప్రాపర్టీ ఉన్నాక జీరో ఎట్ అవుతారు మీరు? అంతే కదా, మేబీ ప్రాపర్టీ లేకపోతే అప్పులు మిగిలిపోతే అప్పుడు జీరో అవుతాం కదా. మేబీ ఓకే సార్, ఇనేవే. ఓకే, సరే, వెనక్కి వెళ్దాం. సో అయితే మీకు మేము ఎలా దొరికాం? అయితే యూట్యూబ్ ద్వారానా లేదా ఎవరైనా యూట్యూబ్ చెప్పారా? లేదు, యూట్యూబ్ ద్వారా సార్. యూట్యూబ్ నేను రీసెర్చ్ ఒక ప్రోగ్రామ్ ద్వారానే దొరికి. చూస్తున్నాను సార్ నేను. ఓకే, సరే అందులో చూద్దాం. మీరు వెర్గ్ అసెండెంట్ అలా కొన్ని పెడుతున్నారు కదా సార్, మీరు క్లాసెస్లో డిస్కస్ చేసినాయి. కానీ నాకు అంత డెప్త్ నాలెడ్జ్ లేదు కాబట్టి నేను కోరిలేట్ చేసుకోలేకపోతున్నాను. అందుకని దీని గురించి ట్రై చేస్తాను. ఓకే ఓకే, అంటే నేర్చుకోవడం కోసమే ఉందిలే ఛానల్, అందరికీ అర్థం కాదు త్వరగా. సరే సరే, నేను చెప్తా, ట్రై చేస్తాను. ఓకే. బర్త్ డీటెయిల్స్ 11th May 1987, 9:32 AM, ఊరి పేరు ఏలూరు. ఏలూరు. అవును సార్. సో యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నా, యాజ్ ఇట్ ఈస్ బర్త్ డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది, కరెక్ట్గానే ఉంది. అవును సార్. సరే, కొంచెం ఈవెంట్స్ డైరెక్షనల్గా చెప్తా, స్టోరీ లాగా కాకపోయినా. సరిపోతుందో లేదో చూడండి. నక్షత్రం వచ్చేసేసి మీది చిత్తా నక్షత్రం, మిథున లగ్నం, అంతేనా? సార్. ఓకే, మిథున లగ్నానికి లగ్న నక్షత్రాధిపతి అయిన గురువు ఎక్కడున్నాడు? దశమంలో ఉన్నాడు మంచిగా. సో నక్షత్రాధిపతి బుధుడు, కానీ రవికి అహైడ్ ఉన్నాడు కాబట్టి వక్రిచ్చే ప్రమాదం ఉంది. ఓకే, సరే, శుక్రుడితో కూడా కలిసి ఉన్నాడు, ఎగ్జాల్ట్ అయ్యాడు. సో పంచమ దశమాధిపతుల కలయిక ఉంది. రాహు ఉన్నా ఏం కాదు, నో వర్రీస్.
తర్వాత రాహు 87 కదా మీరు. ఓకే, శని నక్షత్రంలో ఉన్నాడు, వక్రత్వం ఉంది, డైరెక్ట్ కాడు. ఓకే, సో 9th లార్డ్కి వక్రత్వం ఉంది, కానీ లాభభావంలో బుధుడు ఉన్నాడు కాబట్టి సేవ్ చేస్తాడు. కానీ వక్రించినప్పుడు ఏదేమైనా కానీ ఒక్కోసారి ప్రోగ్రెస్ ఆఫ్ ది ఫాదర్, సపోర్ట్ ఆఫ్ ది ఫాదరు ఇవన్నీ లిమిట్ అవుతూ ఈ చంద్రకేతులు కూడా ఒక్కోసారి లోడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పడుతుంది. కాబట్టి మనం మళ్ళీ సెల్ఫ్గా ఎదగాల్సి వస్తూ ఉంటాయి కొన్ని విషయాలు. ఎట్టండి చూద్దాం స్పెసిఫిక్గా. బాగుంది. రవి కూడా శుక్రుడు నక్షత్రంలో ఉన్నాడు, ఎగ్జాల్ట్ అయ్యాడు. కుజుడు శుక్రుడిని ఫాలో అవుతున్నాడు, ఎగ్జాల్ట్ అయ్యాడు. అక్కడ గురువు లీడింగ్ అనమాట. సో ఈ యొక్క బుధుడు వక్రత్వంతో మ్యాటర్ అంతా మారుతూ ఉంటుంది. ఎప్పుడు ఏంటి ఎలా అనేది చూద్దాం ఒకసారి. సో అన్నీ బాగానే ఉంది, చార్ట్ అయితే బ్యాలెన్స్డ్గానే ఉంది. ఓకే. మీరు మధ్య మధ్యలో ఊగొడుతూ ఉండండి, లైన్లో ఉన్నారో లేదో తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి. తర్వాత చూద్దాం. ఫస్ట్ కుజుదశ వచ్చింది. శని కుజులు మరి బాగా మొండితనం, పట్టుదల మీ మీద ఏమన్నా పనిచేసాయా? అట్లాంటివి ఏం లేవా? అంటే ఏ విధంగా సార్? జనరల్గా ఇన్ జనరల్గా బాగా టఫ్గా ఉండడం అట్లాంటి కొద్దిగా కోపం ఉంటుంది సార్, కొద్దిగా కొంచెం పని చేస్తుంది. ఓకే, రైట్. సరే, కుజదశ స్టార్టింగ్లో 18 degreesకి 10th house, ఏమీ బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు, సీరియస్ అఫ్లిక్షన్స్ లేవు, మంచిగానే ఉంది. చంద్రుడు అక్కడే ఉన్నాడు. చంద్రకేతులు చతుర్థానికి కనెక్ట్ అయ్యారు. మీకు ఏంటంటే శుక్రరాహులు చంద్రకేతుల వల్ల అన్ని తొందరగా అయిపోవాలి, ఎక్సైట్మెంట్ మోడ్లో ఉంటారు, అన్ని డిలే అవుతూ ఉంటాయి అన్నమాట. ఒకసారి అన్ని కావాలని, ఒకసారి వద్దని, బాగా విపరీతమైన మూడ్ స్వింగ్స్ ఇచ్చేస్తూ ఉంటాయి ఇవి. ఓకే, సో డిటాచ్డ్, డ్రై అండ్ అబ్స్టకల్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. ఓకే. ఓకే కాదు, సరిపోతే ఎస్ చెప్పాలి, సరిపోతే నో చెప్పాలి. మరి ఉంది సార్, ఉంది. ఇది వరకు అయితే నేను ఫైనాన్స్ గురించి అసలు ఆలోచించలేదు. ఓకే, ఫైనాన్స్ అని కాదు, ఇన్ జనరల్ గా నేను చెప్పేది. ఓకే, నేను చిన్నప్పుడు టైంకి వెళ్తున్నాను, స్టార్టింగ్ లో ఎంత అగ్రెసివ్ ఆస్పెక్ట్స్ ఏం లేదు, బాగానే ఉంది. మళ్ళీ టైం వచ్చినప్పుడు ట్రిగర్ చేసినప్పుడు చెప్తా. ఓకే. 1995 కుజదశ పర్లేదు. 95కి రాహుదశ వచ్చింది. రాహు స్టార్ లాడు శని. రాహు స్టార్లో ఎవరు లేరు, సో రాహు వక్రిచ్చాడు అనమాట. అంటే రాహు స్టార్ లాడు వక్రిచ్చాడు శని ముఖ్యంగా. సో దానివల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, రాహు డిస్టర్బ్ అవుతూ ఉంటాడు, ట్విస్టెడ్ రిజల్ట్స్ ఇస్తాడు. దానిలోనే 10th house ట్రైన్, సాటర్న్ రెట్రోగ్రేట్ ఎఫెక్ట్, రాహుదశ 6th house. అంటే కుటుంబ ఆరోగ్యాల్లో ఏమైనా ఫ్లక్చువేషన్స్ వచ్చాయా, లేదంటే మీరు పేరెంట్స్ నుంచి దూరంగా వెళ్ళారా, లేదంటే ఫాదర్కి ఏమైనా ఛాలెంజెస్ వచ్చాయా, వర్క్, ఇన్వెస్ట్మెంట్, మనీ, ఎనీథింగ్. 95, 96 మే టు మే లెక్క. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు యూ, ఈ నెల కదా. సరే, 95, 96 ఛాలెంజ్ ఏమైనా కనబడిందా లేదా? అంటే నాకు పర్టికులర్లీ అయితే, నీకు పర్టికులర్గా అంటే చిన్నప్పుడు కాబట్టి పేరెంట్స్కి కనిపించాయా? షుగర్ అది అప్పుడే స్టార్టింగ్ లో వచ్చింది సార్. ఫాదర్కి వచ్చింది, హెల్త్ పరంగా కొంత వచ్చింది. ఓకే, అది కాకుండా ఇంకేమైనా ఫైనాన్షియల్గా ఛాలెంజెస్ ఏమైనా కనిపించాయా? అట్లాంటి ఏం లేవా? ఫాదర్ ఏం చేసేవాళ్ళు అప్పుడు? బిజినెస్ అండి ఇప్పుడు దాకా. ఓకే, అది ఏం బిజినెస్? అది మన ప్లేవుడ్ గ్లాస్ అలాంటిది. ఓకే, రైట్. సో అక్కడ హెల్త్ పరంగా ఒకటే డిస్టర్బ్ అయింది. ఇంకేమన్నా అప్పులు కానీ, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కానీ? ఆ టైంలో ఏం లేదండి. ఏం లేదు, అట్లా ఏం లేదు. ఓకే, రైట్. హెల్త్ ఒకటే అయ్యింది. చూసుకుంటున్నాను, మరి చూసుకోవాలి కదా మనం, అనుకున్నట్టు ఉందా లేదో చూసుకొని చెప్పాలి, అడగంగానే చెప్పకుండా. తర్వాత ముందుకు వెళ్దాం. 97, 98 మామూలుగానే వెళ్తా ఉంది. తర్వాత ఇంకోటి 2001లో, అంటే ఇప్పుడు ఫాదర్ బిజినెస్ ఏదైనా ఏ లెవెల్లో నడుస్తుందో అదే లెవెల్లో ఉందని చెప్తాను, కానీ అగ్రెసివ్గా ఎదిగిపోయింది, మారిపోయింది అని ఏమీ చెప్పను. ఓకే, తర్వాత 2001లో ట్విస్ట్ అండ్ టర్న్, నెగిటివ్ ఆస్పెక్ట్, రెట్రో రివర్సల్ నెగిటివ్ ఆస్పెక్ట్ ఫామ్ చేసింది, కొంచెం ఇబ్బందికరంగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. సో కాబట్టి 2001, 2 చదువు ఎలా ఉంది, వర్క్ ఎలా ఉంది, మదర్ హెల్త్ ఎలా ఉంది, లేదంటే హాస్టల్కి వెళ్తున్నారా, ఏమైనా కనిపించాయా? ఏం లేవా? కొద్దిగా చదువు డిస్టర్బ్ అయింది సార్. అంటే డైవర్ట్ అయ్యారా? ఫ్రెండ్స్ ఎంజాయ్మెంటా? నేను అంతే నేను డైవర్ట్ అయ్యాను అంతే. ఓకే, రైట్. దాని తర్వాత నో బ్యాడ్ ఆస్పెక్ట్, నథింగ్. కాబట్టి న్యూట్రల్ మోడ్, సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లో వెళ్తుంది మెల్లగా. ఇక పికప్ ఆస్పెక్ట్ వచ్చేంత వరకు అంతే అనమాట. ఓకే, చూద్దాం. ఇక 3, 4, 5, 6, 7, 8, 9 వరకు, అంటే 2 నుంచి 9 వరకు ఉంటే దాదాపు 22 ఏళ్ళ వయసు వచ్చేసింది. ఇప్పటి వరకు కూడా మీరు ఎంత చదవగలిగితే అంత మిరాక్యులస్ రిజల్ట్ ఏమి కాదు. ఇక్కడ 2009లో మనం ప్రోగ్రెస్ చెప్దాం. ఫస్ట్ నేను చెప్పినంత వరకు అలా నార్మల్ స్టడీ, లేదంటే బిలో యావరేజ్ స్టడీ లాగా ఏదో చదివామా నడిపించామా అన్నట్టుగా నడిచింది. అట్ట అనిపించింది, అట్ట ఏం లేదు, సూపర్ డూపర్గా వచ్చాయి మార్క్స్. లేదు అంతే సార్, నార్మల్గానే నడిచింది.
పెద్ద గొప్పగా ఏం నడవలేదు. 2009లో మీరు ఏదన్నా చెయ్యాలి, మనం అచీవ్ చేయాలను ఏదో ఒక డిజైర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఒక స్టెప్ తీసుకోవడము, అట్లాంటి ఏమైనా స్టెప్స్ 2009-10లో మీరు కొంచెం డైరెక్షనల్గా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారనమాట. అంటే చెయ్యాల్సిన అవసరము మీకు థాట్ చేశాను ప్రాసెస్ సార్. జరుగుతుంది అనమాట. చేశాను ఏమన్నా సార్. జరిగిందా? జరిగింది సార్. చేశాను. జరిగిందండి. ఏం చేశారు మరి అప్పుడు? చదువుకున్నారా? అంటే అప్పుడు 9లో జాబ్ వచ్చింది. 10లో వచ్చింది, జాబ్ వచ్చింది కాబట్టి చెయ్యాలి మళ్ళీ కాబట్టి అక్కడ ఉండాలంటే మనం నేర్చుకోవాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వడానికి ట్రై చేస్తాం. అది కాకుండా ప్యారలల్గా గవర్నమెంట్ జాబ్స్కి ట్రైల్ అప్పుడే ప్రిపరేషన్ మొదలెట్టాను సార్. గవర్నమెంట్ జాబ్స్ మరి గవర్నమెంట్ జాబ్స్ కర్ణాటక అవ్వలేదు అనుకుంటా కదా, మరి ప్రైవేట్ జాబ్ చేస్తున్నారంటే. అవ్వలేదు సార్. కానీ మామూలుగా అవ్వలేదు అక్కడ సార్. మీరు ఆ వర్క్ పరంగా ఉన్నది మంచిగా హ్యాండిల్ చేస్తారని చెప్తా. సిన్సియర్గా ఇంతకుముందు చదువుతో సంబంధం లేకుండా సిన్సియర్గా అక్కడ మీరు విషయాన్ని నేర్చుకునేదానికి అవకాశం ఉందని చెప్తా నేను. పనిచేసింది కదా ప్రస్తుతానికి? ఎస్, నో? ఎస్ ఎస్ అవునంటే సరిపోయింది, కాదంటే సరిపోలేదు, నువ్వు అంటే సర్లే కానీ నువ్వు చెప్పని కాబట్టి ఎస్ నో చెప్పండి నాకు దయచేసి. నన్ను ఎంకరేజ్ చేయండి. తర్వాత దాదాపు 14 వరకు వెళ్ళింది. 14లో కొంచెం డిసప్పాయింటింగ్ ఆస్పెక్ట్ వచ్చింది. కెరియర్ కానీ అక్కడ ఏదన్నా పెళ్లి సంబంధం కానీ దగ్గర దాకా వస్తే ఛాలెంజెస్ కానీ ఏదో ఒకటి మనం ఫ్యామిలీ కానీ ఏమైనా ఇబ్బందులే చెప్తాం అన్నమాట. దాదాపు 14, 15, 14 అంటే కొన్ని నెలల ముందు కూడా 13 ఎండింగ్ నుంచి చూడండి, 13, 14, 15 ఇబ్బందిగా ఉన్నాయి. 16 వరకు ఒక 3 ఏళ్ళు బాగాలేదు. అంటే కెరియర్ గ్రోత్ ఎక్స్పెక్టెడ్గా ఉండదు, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎక్స్పెక్టెడ్గా ఉండవు. ప్రొసీడింగ్ పెళ్ళి ఎప్పుడైంది? అప్పుడైంది సార్. 14 అప్పుడే అయిందా? మరి రిలేషన్షిప్ ఎట్టా ఉంది? బాగుందా? పర్లేదు సార్. రిలేషన్షిప్ బాగుంది. తర్వాత బాగానే ఉంది. చైల్డ్ కూడా ఇమీడియట్గా అయిపోయిందా? అయింది సార్. చైల్డ్ ఇమీడియట్గా అయింది. వర్క్ ఎలా ఉంది? వర్క్ ఏమి ఎదగలేదా? పేరెంట్స్ హెల్త్ ఎలా ఉంది? పేరెంట్స్ హెల్త్ ఇంకొంచెం డిటీరియేట్ అయింది. మెయిన్ పేరెంట్స్ హెల్త్ ప్లస్ వాళ్ళకి ఫైనాన్షియల్ అండ్ హెల్త్ పరంగా బాగా ఇబ్బంది అయింది సార్. అటు సైడ్ డ్యామేజ్ ఇచ్చింది. ఎందుకంటే సప్తమాధిపతి బాగున్నాడు కదా, కళత్ర కారకుడు బాగున్నాడు కాబట్టి మ్యారేజ్ పరంగా బాగుంది. కానీ పేరెంట్స్ది పోయింది. ఎందుకంటే వీక్, మనకి బెలూన్ ఎక్కడ పగులుతుందో అక్కడే అవుతుంది. అట్టనే దీనిలో వీకెస్ట్ భావం ఏంటిది? 9th హౌస్, అట్టనే 6th హౌస్. ఇట్లాంటివన్నీ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి అనమాట. హెల్త్ కానీ అప్పులు కానీ లేదంటే ఫాదర్ ఇట్లాంటి ఇద్దరిది డిస్టర్బ్ అయిందా? మదర్ది ఫాదర్ది ఏమేమైనా ఇద్దరికి? బిజినెస్లో కొంచెం డిస్టర్బెన్సెస్ మొదలైనవి సార్. మా నాన్నగారి వేరే వాళ్ళతో కలిపి అనమాట, ఉమ్మడి పార్ట్నర్షిప్లో ఇష్యూస్ వచ్చాయి. ఓకే ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ఇక ఇప్పుడు మీరు చేసే అప్పులు కానీ ఇప్పుడు ప్రాపర్టీస్ కానీ ఏవైనా కానీ ఇవన్నీ రేపొద్దున అప్పులకి కారణం అవుతుంటాయి. ఇట్లాంటి టైంలో అసలు అప్పులు చేస్తే త్వరగా తీరం అనమాట. ఓకే. 13 నుంచి 17 వరకు కెరియర్ కూడా నార్మల్గా సోసోగా నడుస్తుంది, అంతే కదా? అంతే సార్. అంటే 16లో ఆన్సైట్ వచ్చింది సార్. యాక్చువల్లీ వెళ్ళొచ్చారా? వెళ్ళాను, మళ్ళీ అనుకోకుండా వచ్చేసింది సార్. వచ్చేసారు నెలల్లోనేనా? ఇది లేదు, ఏడాదిన్నర 2 ఏళ్ళకి. ఓకే, సంతోషం. బ్యాడ్ ఆస్పెక్ట్స్ కదా, సస్టైన్ కానీ రిలీవింగ్ ఆస్పెక్ట్లో ఉంది, పర్లేదు. ఓకే. తర్వాత 17 ఇక మామూలుగా సెల్ఫ్ ఎఫర్ట్ ఇక అర్థమైందా? 18లో ఏమీ లేదు ఆస్పెక్ట్, 19లో ఏమీ లేదు ఆస్పెక్ట్, 20లో కొంచెం బెటర్ ఆస్పెక్ట్ ఉంది. గ్యాప్ ఉందండి. చెప్పండి. అదే 18లో వచ్చాను సార్. వచ్చేసాక కెరియర్ గ్యాప్ ఉంది. మళ్ళీ 19కి అలా. ఓకే, పర్వాలేదు. దీన్ని మనం ఎలా చూస్తామనంటే బ్యాడ్ ఆస్పెక్ట్ లేనప్పుడు, ఇప్పుడు మీరు ఫారెన్ వెళ్ళినప్పుడు మనం బాగాలేదని చెప్పాం కదా, 10,000 జీతం 20,000 ఇచ్చారనుకో, ఇప్పుడు ఈ గ్యాప్ ఉన్నది, వాళ్ళు ఎక్కువ ఇచ్చిన శాలరీ మీరు వెళ్ళిన దగ్గర నుంచి చూసుకోండి, యావరేజ్ అయి సరిపోతుంది, మీ గ్యాప్ ఫిల్ అయిపోద్ది. అర్థమైందా? సో నథింగ్ టు వరీ. ఇన్వెస్ట్మెంట్ అక్కడికి సరిపోతాయి, వాటికి ఖర్చు అయిపోయింది అంతే, అక్కడికి సరిపోతాయి. ఇక్కడ మళ్ళీ మీకు అవకాశం వస్తుంది చూడండి. 2020లో 19-20లో మీకు ప్రోగ్రెసివ్ సన్ సెక్స్టైల్ టు నెటల్ వీనస్ అనమాట. మళ్ళీ కొత్త అవకాశాలు కానీ న్యూ లెర్నింగ్స్ కానీ స్టెప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కానీ మనం మరి పాజిటివ్గా చెప్తాం. మరి పని చేసినాయా? అంతే సార్. అప్పుడు 18 నుంచి 20 దాకా ఖాళీ, మళ్ళీ అప్పుడు జాబ్ సార్. కొత్త జాబ్ ఏదైతే వచ్చింది. ఇది ఎంత ఇచ్చారు ఎల్పి? ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు రఫ్లీ 36 సార్. ఇప్పుడు 36, మంచి డీసెంట్ ఎల్పిఏ ఉంది. అంటే నాకు ఇక్కడికి దీనికి సరిపోతుంది అన్నట్టు. సరే, ఓకే, మనకు అసెట్ బిల్డ్ అవుతుంది కదా, ఫీల్ అవ్వద్దు. తర్వాత నెక్స్ట్
ఇప్పుడు మనం వచ్చాక కొనుక్కోవడం ఓ లెక్క, వస్తుందని కొనుక్కోవడం ఇంకో లెక్క. వస్తుందని కొనుక్కున్నారు మీరు, ఫ్యూచర్ విజనరీ లాగా కొనుక్కున్నారు కాబట్టి వాటి కట్టాల్సిందే కదా మరి. అది అందుకని ఇప్పుడు చేతిలో లిక్విడిటీ ఉండదు కాబట్టి మనకు మానసికంగా మనం గ్రో అవ్వట్లేదన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అది బట్ ఎనీవే మీకు ఆ 20లో కొత్త జాబ్ ఏదైతే ఉన్నదో డీసెంట్గా ఉందని చెప్తాను. స్టేబుల్ మంచి కంపెనీ ఉంది, ఓకే పెరగట్లేదన్న బాధ ఒకటి ఉంటుందేమో కానీ బట్ డిసిప్లైన్గా పేమెంట్ కానీ అన్నీ దొరుకుతాయి కదా. మంచి కంపెనీ ఉంటే పేమెంట్ ఆకుండా ఇప్పుడు 4 నెలలు పని చేశాక జీతం ఇవ్వకపోతే తలనొప్పి అట్లా కాకుండా మనకి అలా అంటే మీరు ఉండే సిచ్యువేషన్ అట్లా మంచిగా ఉందని చెప్తున్నా. అది అర్థమైందా? అందరికి అలానే జరగాలని కాదు. 21, 22 బాగానే పోతున్నాయి, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఫ్యామిలీ కానీ సిచ్యువేషన్స్ కానీ డీసెంట్, వాట్ ఎవర్ డిఫికల్టీ ఆస్పెక్ట్ లేదు. సంతోషం, పని చేసుకుంటున్నారు, సక్సెస్ఫుల్గానే ఉన్నారు మీరు. ఓకే, తర్వాత మీకు ఇంప్రూవ్మెంట్ చెప్తామే. 25లో 25 మే కంటే దానికి 5-6 నెలలు వెనక్కో ముందుకో చూసుకోండి. మళ్ళీ 25 మే నుంచి ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ మీ ప్యాకేజ్ ఏమన్నా పెరిగిందా, ఇంప్రూవ్ అయ్యిందా? అప్పుడే రివైజ్ అయింది సార్, కొంచెం రివైజ్ అయిందనంటే పెరిగింది అన్నట్టు, అంతే కదా. ఎంత నుంచి ఎంత చేశారు? అప్పుడే 36 అయింది సార్. ముందు 36 ముందు ఎంత ఉండేది? అప్పుడు 25 ఎంత ఉండేది సార్. మంచిగానే కదా, 30% ఇంక్రీజ్ చేశారు ఇంచుమించుగా. సన్తో 10,000 కంజంక్షన్ అయింది, పాజిటివ్ ఆస్పెక్ట్. ఓకే సరే, ఇప్పుడు మామూలుగా అలా మీ జాబ్ చేసుకుంటున్నారు, నడుస్తుంది. ఈ మధ్యలోనే ఇబ్బంది వచ్చింది సార్. 23 ఆ టైంకి ఫాదర్ దాంట్లో ఇబ్బంది వచ్చింది షాప్ లో. అది కొద్దిగా అది అప్పుడే డిసైడ్ అయిపోయింది, అర్థమైందా? ఆ రోజు గొడవ అయింది చూసారా, ఆ రోజే డిసైడ్ అయిపోయింది. అప్పుడే ప్రాబ్లం అయిపోతుంది, ఆ పార్ట్నర్షిప్ నిలవదు, అవన్నీ అప్పుడే చెప్పేశాం కదా. ఇక మళ్ళీ వాళ్ళు సాగ తీసుకుని అడ్జస్ట్ చేసుకొని, ఇప్పుడు ఒకసారి ఏదో పద్యం కూడా ఉంటుంది కదా, విభేదం వచ్చిన తర్వాత అన్ని విభేదాలు కనబడతాయి. అట్లాంటిది అనమాట, అంత ప్యాచ్ వర్కే నడుస్తుంది. ఇక మళ్ళీ మీ ఫాదర్ చార్ట్ చూడాలి, మీరు సంపాదించుకుంటున్నారు కదా, పెద్దోడు అయిపోయింది కదా. అది సో ఎనీవే సరే. కానీ ఇప్పటిదాకా నేను చెప్పింది 10లో ఒక 2 సరిపోతున్నాయా, 8 సరిపోతున్నాయా? పాస్ అయ్యామా, ఫెయిల్ అయ్యామా? పాస్ అయ్యారు సార్. పాస్ అంటే ఎన్ని మార్కులు వేస్తున్నారు? మధ్యలో కొన్ని తప్ప ఒక 1 or 2 తప్ప ఆల్మోస్ట్ 7-8 అనుకోండి సార్. ఎక్కడ పోయింది మరి ఆ 1 or 2 అంటే? మరి అదే సార్, 9 నుంచి 11 బాగుందని ఏదో అన్నారేమో కదా సార్. అది 9 నుంచి 11 బాగుందన్న, మీకు బాగాలేదా? అంత బాగాలేదంటే అసలు ఏమైందో చెప్పాలి కదా. అంతే, అదే సార్. అప్పుడు ప్రిపరేషన్ మొదలు పెట్టాను, అది అసలు కలిసి రాలేదు. మీకు గవర్నమెంట్ జాబ్ రాలేదు, అంతే కదా. అంతే. ఇప్పుడు మీకు గవర్నమెంట్ జాబ్ వస్తేనే మీరు సక్సెస్ఫుల్లా, రాకపోతే ఫెయిల్యూరా? ఇప్పుడు నేను నాకు క్వశ్చన్ అడుగుతా, మీరు ఇప్పుడు 2009లో టెస్టింగ్ జాబ్కి వెళ్ళారా? అంతే. మరి నా క్వశ్చన్ ఏంటంటే, మీరు అసలు టెస్టింగ్ జాబ్ ఎందుకు చేశారు? గవర్నమెంట్ జాబే మరి ప్రిపేర్ అవ్వాల్సింది కదా. మీరు బ్యాకప్ సర్వీస్ ప్లాన్ చేసుకున్నారా? ముందు నుంచి అయ్యాను, కానీ ఆ టైంకి రెసెషన్ యాక్చువల్లీ 8లో జాయిన్ అవ్వాల్సింది 9లో వచ్చింది. 9లో కూడా టెస్టింగ్లో వేసాడు, అక్కడి నుంచి మారాలన్నా తీసేస్తామన్నారు. ఇంకా అలా మరి ఇప్పుడు నేను నా మార్కుల సంగతి పక్క పెడితే 2009లో వచ్చిన ఒక విషయం, టెస్టింగ్ అనే జాబ్ అనే ఒక విషయమే అయితే, ఆ విషయం ఈ రోజుకి మీకు భోజనం పెట్టిందా? పెట్టినప్పుడు అది లైఫ్ ట్రాన్స్ఫర్మేటివ్ గా, పాజిటివ్ గా నేను చెప్పాలా మీకు? లేదండి మీరు అంతా అనవసరంగా టెస్టింగ్ లో పడ్డారండి, ఇదేం జాబులండి అనాలా? అంటే బేర్ మినిమం లో ఉన్నాను సార్. ఇంకా బెటర్ టెక్నాలజీస్ వచ్చిన వాళ్ళు వీళ్ళు అంతా ఇంకా అంటే ఇప్పుడు నేను ఎలా చూస్తున్నానంటే సార్, అంటే మేబీ నాకు కరెక్ట్ రాంగ్ మీరు చెప్పచ్చు. ఇప్పుడు నేను ఎలా ఎంటర్ అయ్యానో, నాతో పాటు ఎలా ఎంటర్ అయ్యారో, అందరి ల్యాడర్ వేరు, నాది వేరు సార్. నేను ఎక్కడ ఉన్నానో అక్కడ ఉండిపోయాను, అందరికి ల్యాడర్ పెరిగింది. అలా మనం పుట్టినప్పుడే పుట్టలే కదా మరి. అంటే నా ప్యారలల్స్ వరకు నేను ప్యారలల్స్ అంటే సేమ్ టైం సేమ్ ప్లేస్ పుట్టరు కదా. అదే వాళ్ళ ప్రారంభ కర్మను బట్టి ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ వేరే ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ లీనేజ్ అన్ని వేరేగా ఉంటాయి, మన సిచ్యువేషన్ వేరే ఉంటుంది. మనకన్నా తక్కువ ఉన్నోళ్ళు ఉంటారు, మరి వాళ్ళని ఏం చెప్దాం పైన వాళ్ళతో కంపేర్ చేసుకొని. సో మనం మనతోనే కంపేర్ చేసుకోవాలి. ఆ విధంగా అయితే బెటర్. మరి అసలు కంపేర్ మనం మనతో చేసుకోవాలి. ఇప్పుడు మీరు చదువు డైవర్ట్ అయిన రోజే చదువు డైవర్ట్ అయి మొత్తం అటే వెళ్ళిపోవాల్సింది కదా, మరి ఎందుకు బ్యాక్ వచ్చారంటారు? అదే సార్, అర్థమైందా? సో ఇప్పుడు 2009 మీకు గవర్నమెంట్ జాబ్ రాలేదు పక్క పెడితే, వేరే విషయంలో అసలు మీకు ఎక్కడ ఆపింది మిమ్మల్ని ప్రోగ్రెస్ కానియకుండా? డిఫికల్టీ వచ్చినప్పుడు తప్పదు కదా. అప్పుడు ఫారెన్ వెళ్ళినప్పుడు డిఫికల్టీ ఆస్పెక్ట్ వచ్చింది కాబట్టి ఫారెన్లో లేరు, స్టేబుల్గా అక్కడ వచ్చేయాల్సి వచ్చింది. అందుకని
వేరే ఏమి హ్మ్. చెడుగా జరగలేగా, ఇంకా డీప్గా ఎక్స్ట్రీమ్గా జరగలేగా. లేదు 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 సార్. మరి మంచిగా జరిగింది కదా, మంచిగా జరిగినప్పుడు మంచిగా చెప్పండి. మీకు ప్రాబ్లం ఏంటంటే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇష్యూ ఉన్నది మీకు, అర్థమైందా? ఉంది ఓకే. కాబట్టి ప్రోగ్రెస్ని మనం చూడలేకపోతూ ఉంటాం, దాన్ని ఇంక ఏం చేయలేం అనమాట. అయితే ఇంకో హ్మ్. రకంగా చెప్పచ్చు, ఒక్కొక్కటి ఒక్కో రకంగా వెళ్ళగలుగుతుంది కదా. అవునండి. నేను 1 కిలోమీటర్ పరిగెట్టగలుగుతా, మీరు 5 కిలోమీటర్లు పరిగెట్టగలుగుతారు. ఇంకోటి 10 కిలోమీటర్లు పరిగెడితే ఆడు పరిగెట్టినంత మనం పరిగెట్టలేదంటే ఎట్లా? సో ఎవరికి వాళ్ళకి ఉంటుంది, ఎవరి శక్తి వాళ్ళకి ఉంటుంది, అట్లా వెళ్తాం. అట్లనే ప్రతి హారోస్కోప్లో కూడా ఒక పాజిటివిటీ నెగిటివిటీ ఉంటాయి కదా, అవి మనల్ని హ్మ్. తీసుకెళ్తా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మామూలుగా ఓకే. మీరు ఎప్పుడైనా జాతకం చెప్పించుకున్నారా? అసలు ఇదే ఫస్ట్ టైమా? నాకే ఛాన్స్ వచ్చింది ఈ ఆఫరు. నేను పర్సనల్‌గా అంటే ఎప్పుడో సార్ ఆ మ్యారేజ్ టైమ్‌లో మ్యాచింగ్స్ అలా ఉంటది కదా! అప్పుడు. ఒకసారి చెప్పించుకుని రావాల్సింది. ఐ జస్ట్ వాంట్ టు బి లాస్ట్ ఆస్ట్రాలజర్. మనం మంచిగా చెప్తే వేరే వాళ్ళ దగ్గర చెప్పించుకోవాల్సిన అవసరం లేకుండా అందరి నాకు దగ్గర కూడా ఇబ్బంది పడి చెప్పండి. రావాలని కోరుకుంటా ఉంటాను అనమాట. అప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుందని, అక్యురసీ లేదు తెలుస్తుంది. ఐ ట్రస్ట్ యూ. ఇంకేంది, అంత చెప్పేసినాక ఇంకా ట్రస్ట్ ఏముంది? అంత క్యాలిక్యులేషన్ ప్రూవ్ అయిపోయింది కదా, ఇంకా ట్రస్ట్ ఏం లేదు అది ఇక, సార్. మ్యాథమెటిక్సే. అందుకే. అంతే సార్. ఓకే. సో ఆ వీనస్ అని ఇప్పుడు చెప్తాను ఇక. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, సరే కానీ సరిపోయిందా మరి, ముందుకు చెప్పనా? చెప్పండి సార్. పాసా ఫెయిలా? ఫెయిల్ అన్నా పాసే పర్వాలేదు, సార్. మొహమాట పడకండి. లేదు సార్ పాసే సార్. పాస్ చేశారు, అడ్ చేసి ఇటు చేసి. ఫోన్ దగ్గర పెట్టుకోండి. యాహ్! 1 సెకండ్ సార్. చాలాసేపు చెప్తున్నానా? లేదు లేదు సార్. ఓకే ఓకే. సరే ఇప్పుడు ఏంది క్వశ్చన్ అయితే? ఇదే సార్. మళ్ళీ ఫర్దర్గా ఫైనాన్స్ ఇప్పుడు ఫర్దర్. ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ, నేను ప్రోగ్రెస్ చెప్పాను అనుకో, మీ మనసుకి అది సాటిస్ఫాక్షన్ లేదనుకో, నేను ఏమి చేయలేను మరి, అర్థమైందా? మరి నెగిటివ్ చెప్తే మరీ నెగిటివ్గా పనిచేస్తూ ఉంటాయి, చూసుకోండి మరిగా చెప్తా ఉంటాను. ఓకే చెప్పనా? లేదు అదేనా. ఓకే, ఏడిపిస్తున్నానా మిమ్మల్ని? అయ్యో లేదు లేదు. ఓకే, చెప్పండి సార్. తప్పదు ఇక మరి. 2027కి ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ సెక్స్టైల్ ఇస్తున్నాడు. వద్దన్నా కానీ మరి ప్రోగ్రెస్ వస్తుంది, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట, పాజిటివ్. 26, 27 మళ్ళీ మీకు కంపెనీ మారుతారా లేదంటే ఏది అవుతుందో తెలియదు, కానీ మొత్తానికి మాత్రం ఇంప్రూవ్మెంట్ మనం చెప్పేది బాగుంది. ఉన్నారా? చెప్పనా వద్దా? మరి కొట్టట్లేదు మీరు, చెప్పనా వద్దా? ఓకే ఓకే ప్రోగ్రెస్ ఉంది. ఓకే సార్. చెప్పండి సార్. చెప్పండి సార్. ఓకే. అయ్యో తర్వాత 28 ఓకే. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ వక్రీచేశాడు. ఇప్పటిదాకా వక్రించిన ఆయన ఇప్పుడు వక్రించాడు, పరివర్తన యోగంతో బ్యాలెన్స్ అవుతా ఉంది. సరే కానీ మీ వైఫ్, మీ రిలేషన్షిప్ ఎట్టా ఉంది? ఎంతమంది పిల్లలు? నాకు పాప బాబు సార్. ఓకే, వెరీ గుడ్. మీ ఇద్దరితో ఎలా ఉంది బాండింగ్, మీకు మీ వైఫ్కి, పిల్లలతో కాదు? బాగానే ఉంది సార్. గుడ్. అంటే 9/10 10/10 అంతే సార్. ఎంత? 10/10 అనుకోవచ్చు. 10/10 చూసారా, మీ వైఫ్కి 10/10 ఇచ్చారు, నాకు 7/10 ఇచ్చారు. సరే, తర్వాత నెక్స్ట్ ఏం ఆస్పెక్ట్ ఏమీ లేదు కదా, సో కాబట్టి బాగానే సాగుద్ది అనమాట, నెగిటివ్గా ఏం చెప్పట్లేదు. 29, 30 ఏమి నెగిటివ్ చెప్పట్లేదు, కంటిన్యూ. 32లో ప్రోగ్రెసివ్ అయిన సాటర్న్తో అపోజిషన్ వస్తున్నాడు, రెట్రో రివర్సల్ ఆస్పెక్ట్ జరుగుతుంది. ఇట్లాంటప్పుడు ఒక్కోసారి పేరెంట్స్ హెల్త్, అక్కడ ఉండే సిచ్యువేషన్ చూసుకోవాలి. మీకు వర్క్ పరంగా బాగానే ఉంటుంది అనమాట, అంటే జాబు అవన్నీ. ఏతో మీకు ఏం కాదు, మీరు అది మార్స్ వీనస్ ఉన్నారు కదా, అది క్లౌడ్ ఇంజనీరింగో లేదా వేరే ఒక దానికి అయితే ఇంకో దానికి వెళ్తారు మీరు, అంతే, ఏం కాదు. కొత్తది నేర్చుకుంటారు, డైవర్ట్ అవుతారు తప్ప మీరు ఏం కాదు. ఇప్పుడు ఒకటి నేర్చుకోవాలనేది లేదు కదా, అన్ని ఏ చేస్తుంది కాబట్టి ఏ ఒకటే నేర్చుకోవాలి మనం, అంతే కదా. సో కాబట్టి మనకు వర్క్ ఉంటుంది, ఏమీ ప్రాబ్లం ఏం లేదు. దశమాధిపతి దశమంలో ఉన్నాడు, మీకు జాబ్ గ్యారంటీ, నథింగ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్ అనమాట. ఓకే, మళ్ళీ మీకు డిఫికల్టీ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు చెప్తా. మీ కెరియర్ లైన్ అంతా మంచిగానే ఉన్నది, మీ ప్రాపర్టీకి మీరు కట్టుకోగలుగుతారు, ఈఎంఐలు కట్టుకొని నిలబెట్టుకోగలుగుతారు. దాదాపు ఎప్పటిదాకా బాగా వెళ్తుందో తెలుసా? 2040 వరకు వెళ్ళిపోతుంది అసలు, అన్న ఆపేటట్టు ఏమీ లేదు మరి. 2040లో అక్కడ ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ ఉంది, శని కుజుల అపోజిషన్ ఉంది కదా, అష్టమాధిపతులు దశ ప్రోగ్రెషన్ అక్కడ కొంచెం ట్విస్ట్లో ఉన్నాయి. ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ స్క్వేర్ ఇచ్చాడు. ఆ తర్వాత సంవత్సరం జరిగే ఆస్పెక్ట్స్ మెల్లగా ట్రాన్సిషన్, దాన్ని బట్టి అప్పుడు చూడొచ్చు. అయిపోయింది ప్రిడిక్షను, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. బాగా చెప్పానా? ఓకే ఓకే సార్. సార్ ఒక్క డౌట్ సార్ అడగచ్చా? ఇంతకీ నేను అడిగిన దానికి చెప్పలే కదా మరి. చెప్పండి సార్. బాగా చెప్పానా అంటున్నా ఓవరాల్గా?
అయ్యో! చెప్పారు సార్. మొత్తం ఓకే అంతా అండి. ఇప్పుడు ఓకే. 40 ఇప్పుడు దాకా మీరు చూసుకోక్కర్లేదు అన్నారు కదా! అవును. అదే మంచి చెప్పడం, చెడు చెప్పడం గాదు. కాలిక్యులేషన్ ఎలా చేశాననే దానికి హ్మ్. మార్కులు అడుగుతా నేను. అక్కడ ఉన్నది చెప్తాను కదా! బాలేదంటే బాలేదని చెప్పాలి. అవునా? అంతే సార్. హ్మ్. సో, అనాలిసిస్ అయితే చేశానంటారు. చేశారు సార్. ఓకే. సరే ఇప్పుడు చెప్పండి మీ డౌట్‌లేంటి చెప్పండి. దాంట్లో అంటే ఇప్పుడు ఇప్ ఇప్ నేననుకున్నది బిజినెస్ ట్రై చేయొచ్చా అని నాకున్న ఇది సార్. నేను ఆ! ఇప్పుడు వెరీ గుడ్. ఏం బిజినెస్ అది? ప్యారలల్‌గా ఇంకా ఏం బిజినెస్ అది? అంటే అంటే నాకు స్పెసిఫిక్‌గా అంటే ఇప్పుడు చెప్పాను కదా సార్ ఫాదర్‌దే కంటిన్యూ చేయడం ఒక యాస్పెక్ట్. ప్లైవుడ్ సంబంధించి. హ్మ్. లేదా నేను ఇండివిడ్యువల్‌గా ఏదైనా ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ అలా ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చా అని అనుకుంటున్నాను సార్. ఎక్స్‌పోర్టింగ్ లాగా ప్లాన్ ఇప్పుడు మానేస్తారా? లేదు సార్. నేను ప్యారలల్‌గా స్టార్ట్ చేసి చూడడమే తప్పించి వదిలేసే ఇదేం చేయను సార్ ఇప్పుడు ప్రస్తుతానికి. ఇదివరకు అలా వదిలేసి చేసినప్పుడే దెబ్బయ్యాను. హ్మ్. లేకండి. సో, పంచమ దశ సుపీరియర్ పొజిషన్ వర్క్ కూడా మంచి రెస్పెక్ట్ అవన్నీ దొరుకుతాయి. బావుంటుంది యాక్చువల్‌గా. ఆహ్, అంటే మీరు మీరు వర్క్ అంటే నాకు లిస్ట్ జాబ్ ఔట్ అండి చెప్పాలి. ఇప్పుడు మీరనేది. మీ ఫాదర్ బిజినెస్ అంటే ఉండాలి గదా! షాప్‌లో ఉండాలి గదా! అంటే ఇప్పుడు నేను ఇప్పుడు సాఫ్ట్‌వేర్ రిమోట్‌లు వస్తున్నాయి కాబట్టి నేను అలా అనుకుంటున్నాను సార్ కూర్చోవచ్చు అని. ఆ! బిజినెస్‌కెళ్ళొచ్చు అని. దానిలో ఎంత పెట్టాలి ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంటు? దాంట్లో ఇనీషియల్‌గా కనీసం ఒక 25 30 పెట్టాలి సార్. పెట్టాలి. మరి ఇప్పుడు ఈ లోన్ ఎంతుంది? ఇది ఉంది సార్. అది 50+ ఉంది. 50 లాక్స్ ఉంది మరి. ఇప్పుడు మరి హ్మ్. ఒకవేళ మీరన్నట్టు ఏదన్నా నేను చెప్పిన ప్రిడిక్షన్ కాకుండా మీకేమన్నా ఇబ్బంది కలిగిందనుకో, ఇప్పుడు లోన్ ఎట్టా కడతారు? అటు మళ్ళా 25 అప్పు తేవాలా మళ్ళా? అంటే ఇప్పటికి ఇమ్మీడియేట్‌గా అనట్లేదు సార్. నా ఇనీషియల్ ప్లాన్ అయితే అది. మేబీ వర్కౌట్ అయ్యి అన్నీ కలిసొస్తే మేబీ క్లియర్ చేసుకుంటానేమో కూడా కదా! సో, అసలంటూ బిజినెస్ థాట్ పెట్టుకోవచ్చా? లేదు ప్యూర్‌లీ కెరియర్ ఫోకస్ అంటే ఉద్యోగంలోకే చూసుకోవాలా అన్న డైలమా. హ్మ్. ఓకే. లేదు ఇంకా ఐటీ సైడే ఏదైనా చూడొచ్చా అలా అయినా. అంటే నాకు ఏంటనేది నాకది తట్టట్లేదు సార్ బేసిక్‌గా చెప్పాలంటే. ఇప్పుడు ఇప్పుడు మీ 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 మీకు మీ మీ లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ చెప్పాలి. అప్పుడు దాన్ని బెటర్‌గా ఫిల్టర్ చేయడానికి ట్రై చేస్తాం. అంతే సార్. ఇప్పుడు ఈ ఫాదర్ షాప్ కాకుండా ఈ ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ అనుకున్నాను. లేదా ఐటీ సైడ్ సర్వీసెస్ గాని అనుకున్నాను సార్. ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ ఏం చేస్తారు మీరు? కమోడిటీస్ అనుకున్నాను. అంటే సరుకులు అంటే గాని ఇప్పుడు ఏదైనా. రైస్, షుగర్. హ్మ్. రైస్ ఎక్స్‌పోర్ట్స్ అవ్వచ్చు, మిరపకాయలు అవ్వచ్చు ఏదైనా. హ్మ్. హ్మ్. ఓకే సార్. చేసుకోవచ్చు. మీరు స్టార్టింగ్ మెల్లగా స్టార్ట్ చేయండి. కొంత లిమిటెడ్ అమౌంట్‌తో. మీకు ఇది నాకు స్ట్రెస్ లేదన్నట్టు స్టార్ట్ చేయండి. మంచి టైమే హ్మ్. జరుగుతా ఉంది. ఓకే. ఓకే. ఏం పర్లేదు. ఓకే. ఒకవేళ ఆగుతా అంటే ఓ 1 ఇయర్ ఆగైనా స్టార్ట్ చేయండి. ఏం పర్లేదు. తర్వాత అయినా ఓకే. ముందైనా ఓకే. నాకేమి కంప్లైంట్ లేదు. హ్మ్. మీరు మెల్లగా మెజర్ ఓకే. చేసుకుంటా వెళ్ళండి. ఓకే. ఎట్లనో అంటే జాబ్ మానేనంటున్నారు కాబట్టి సేఫ్‌గానే ఉంది. హ్మ్. మేజర్ ఇన్‌కమ్ జాబ్ నుంచి కాబట్టి మనం సేఫ్‌గా దాన్ని చూసుకోవాలి. ఆహా! ఓకే. అదే అడుగుతున్నాను సార్. అంటే ప్యారలల్‌గా ఇప్పుడు పాసివ్ ఇన్‌కమ్ లాగానే వదిలేసి బిల్డ్ చేయండి. ఎందుకంటే చేయకుండా. మంచి ఆస్పెక్ట్స్ జరిగినప్పుడు ఆ రోజు ఓకే. ఎందుకు మీరు హ్మ్. బిజినెస్ చేయలేదని అడుగుతా నేను. అర్థమైందా? అంతకుముందు మంచి ఆస్పెక్ట్స్ చాలా హుహు. జరిగాయి కదా! ఆ రోజు ఎందుకు చేయలేదు? ఆ? హ్మ్. ఆ రోజు ఉద్యోగం వచ్చినప్పుడు కూడా మంచి ఆస్పెక్ట్ జరిగింది కదా! ఆ రోజు ఎందుకు చేయలేదు? కాబట్టి ఏంటంటే జాబ్ హ్మ్. ఈజ్ యువర్ ప్రైమరీ థింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే. హ్మ్. ఓకే. అయిపోయింది ప్రిడిక్షన్. ఇంకా అంతేనా? టాటా ఓకే. బై బై. సో, ఏదైనా అంతే సార్. సో, ఏదైనా అడుగుతారేమన్నా? మీరనేది జాబ్ ప్రైమరీ, బిజినెస్ యెస్. అనేది బిజినెస్ ఈజ్ యువర్ పాసివ్ ప్యారలల్‌గానే ఇన్‌కమ్. చూసుకోవాలి. పాసివ్. అంతే. ఓకే. స్లోగా ఓకే. చేసుకోవాలి. ఎందుకంటే మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్ తీసుకునే విధంగా ఆస్పెక్ట్స్ వస్తున్నాయి. ఫర్దర్ దశ. అర్థమైందా? గురువు ఓకే. సప్తమ దశమాధిపతి అదే బలంగా బిజినెస్ ఇవ్వాలి. కాబట్టి నేను సూపర్ కాన్ఫిడెంట్ కాదు. ఎందుకంటే ఈ పాటికి 2012లోనే మీ 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 ఫాదర్‌తో జాయిన్ అయ్యి బిజినెస్ కంటిన్యూ చేయాల్సింది కదా మరి లెక్కకి. హుహుహు. ఓకే. ఓకే. కాబట్టి జాబ్ ఈజ్ యువర్ ప్రైమరీ థింగ్ అని గుర్తుపెట్టుకోండి. మర్చిపోకండి. ఓకే సార్. ఆల్ ఓకే. ది బెస్ట్ అండి.